సుస్వాగతం. శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండ నుండి మనసులను కదిలించి ఒక అద్భుతమైన కథను, తల్లి ప్రేమకు నిదర్శనమైన గాథను ఈరోజు మనం తెలుసుకుందాం. సీతాదేవి తన వనవాసంలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో లవకుశులకు జన్మనిచ్చింది. ఆ తల్లి పడిన కష్టాలు, ఆమె భగవంతునిపై పెట్టుకున్న నమ్మకం, బిడ్డలపై చూపిన అపారమైన ప్రేమ, ఇవన్నీ ఎలా వారి పేర్లలో ప్రతిబింబించాయో ఇప్పుడు మనం భక్తిశ్రద్ధలతో తెలుసుకుందాం. శ్రీరాముని అర్ధాంగి జగన్మాత సీతాదేవి జీవితం త్యాగాలమయం. అయోధ్య ప్రజల కోరికను మన్నించి లోకకల్యాణం కోసం శ్రీరాముడు సీతను అరణ్యాలకు పంపినప్పుడు ఆ తల్లి హృదయం ఎంత వేదనకు గురైందో ఊహించలేము. కాని ఆమె ఏనాడూ భగవంతుని సంకల్పాన్ని శంకించలేదు. నిండు గర్భిణి అయిన ఆ పతివ్రత దిక్కులేనిదై అడవిలో తిరుగుతుండగా కరుణామయుడైన వాల్మీకి మహర్షి ఆమెకు ఆశ్రయం కల్పించారు. ఇది కేవలం ఒక సంఘటన కాదు, దైవ సంకల్పంలో భాగంగా రాబోయే గొప్ప చరిత్రకు నాంది. వాల్మీకి ఆశ్రమం సీతాదేవికి ఒక ఆలయంలా మారింది. అక్కడ ఆమెకు మానసిక ప్రశాంతత లభించింది. భగవంతుని లీల అది. ఆ పుణ్యభూమిలో, ఆ పవిత్రమైన వాతావరణంలో ఆమె 2 తేజోవంతులైన కుమారులకు జన్మనిచ్చింది. వారు మరెవరూ కాదు, సకల లోకాలకు ఆరాధ్యులైన శ్రీరాముని తనయులు లవకుశులు. ఆశ్రమంలో తల్లి సీతమ్మ తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంది. వాల్మీకి మహర్షి ఆ బిడ్డలను తన సొంత బిడ్డలవలే ఆదరించి వారికి సకల విద్యలను బోధించారు. తల్లిగా సీతాదేవి పడిన ప్రసవ వేదన, బిడ్డలను చూసి పొందిన ఆనందం, వారికి పాలుపట్టి లాలించిన ఆ క్షణాలు అన్నీ ఆ తల్లి ప్రేమకు ప్రతీకలు. ఒకరోజు వాల్మీకి మహర్షి అత్యాసరమైన పని నిమిత్తం ఆశ్రమం నుండి బయలుదేరారు. అదే సమయంలో సీతాదేవికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలో ఆమెకు తోడుగా ఎవరూ లేరు. తన బిడ్డను ఈ లోకానికి తీసుకురావడానికి ఆ తల్లి ఎంతగా వేచిచూసిందో. వాల్మీకి మహర్షి తిరిగి వచ్చి ఆశ్రమం బయట సీతాదేవి ప్రసవించిందని తెలుసుకున్నారు. లోపల తొట్టలో ఒక బిడ్డ ఉండటం చూశారు. అయితే ఇంతలో ఒక అద్భుత లీల జరిగింది. మహర్షి ఒక ముఖ్యమైన క్రతువును కోసం బయలుదేరే ముందు తన తపోశక్తితో ఒక దర్భగడ్డిను, అంటే లవాన్ని తీసుకుని దానిని ఒక బాలుని ప్రతిరూపంగా మార్చి ఆ బిడ్డకు తోడుగా ఉంచారు. తిరిగి వచ్చి ఆ ప్రతిరూపాన్ని చూసి దైవసంకల్పంగా భావించారు. దర్భగడ్డితో సృష్టించబడినవాడు కాబట్టి ఆ బిడ్డకు లవుడు అని పేరు పెట్టారు. ఇది దైవశక్తికి, తల్లిని అనుక్షణం కాపాడే భగవంతుని కరుణకు నిదర్శనం. సీతాదేవి మరో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే మహర్షి తన తపోశక్తితో సృష్టించిన ఆ దర్భ ప్రతిరూపాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రకృతితో, దైవశక్తితో ముడిపడ్డ ఆ ప్రతిరూపం యొక్క ఆనవాళ్లుగా రెండవ బిడ్డకు కుసుడు అని పేరు పెట్టారు. లవకుశులుగా వారిద్దరూ సీతాదేవి ఒడిలో ఆనందంగా పెరిగారు. ప్రతి తల్లి తన బిడ్డల కోసం పడే తపన, వారిని పెంచి పెద్ద చేయడంలో చూపే వాత్సల్యం సీతాదేవి విషయంలో లక్షల రెట్లు అధికం. ఆ తల్లిపడిన కష్టాలు వారిని చూసి మరిచిపోయేది. వాల్మీకి మహర్షి వద్ద లవకుశులు సకల శాస్త్రాలను, అస్త్రవిద్యాను అభ్యసించారు. వారికి రామాయణగాథను మహర్షి స్వయంగా బోధించారు. ఈ పిల్లలు తల్లికి తగిన తనయులని, గురువుకి తగిన శిష్యులని నిరూపించుకున్నారు. సీతాదేవి తన బిడ్డలను చూసి ఎంతో మురిసిపోయేది. ప్రతి అడుగులో, ప్రతి మాటలో ఆమె వారిని ఆశీర్వదించేది. ఆ తల్లి దీవెనలే వారికి రక్షణ కవచంలా నిలిచాయి. రాముని అశ్వమేధయాగంలో లవకుశులు రామాయణ గానాన్ని చేసి తమ తండ్రి హృదయాన్ని కదిలించారు. వారి గానం ద్వారా సీతాదేవి పవిత్రత, ఆమె త్యాగం, ఆమె దైవత్వం లోకానికి చాటి చెప్పబడ్డాయి. ఇది తల్లికి పుత్రులు ఇచ్చిన అత్యున్నత గౌరవం. లవకుశుల పేర్లు కేవలం ఒక దర్భగడ్డితో ముడిపడ్డవి కావు. అవి సీతాదేవి యొక్క త్యాగం, వాల్మీకి మహర్షి తపోశక్తి, మరియు అన్నింటికీ మించి దైవసంకల్పానికి, మాతృవాత్సల్యానికి ప్రతీకలు. ఈ కథ మనకు తల్లి ప్రేమ యొక్క గొప్పతనాన్ని, భగవంతుని అపారమైన కరుణను గుర్తుచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మరిన్ని భక్తి సంబంధిత కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.